చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేరా చెప్పండి అని ప్రశ్నించారు. ఇటీవల చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి అని డిమాండ్ చేశారు. 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలేదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది కళ్లు కంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీ అవినీతి పార్టీని మేం చేర్చుకోమన్నారు. కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టాలి, కానీ ఇంతవరకు పెట్టలేదు అన్నారు. విలీనం అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్లో బీఆర్ఎస్ని విలీనం చేస్తా అని మాట తప్పాడు అన్నారు. కేటీఆర్ బతుకు ఎటూ కాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.